హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఒక ఆవకాయ చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటుంది కదండి ఆవకాయ. అయితే మేము మాత్రం ఈరోజు నూపిండి ఆవకాయ పెట్టుకుంటున్నామండి. ఇది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పెట్టుకోండి. మనం ముందుగా నువ్వులు, తెల్ల నువ్వులు మనకి పప్పు దొరుకుతుందండి బయట, అది తెచ్చుకొని మనం కడిగేసుకొని మంచిగా ఎండబోసుకోవాలన్నమాట. అది బాగా ఎండిన తర్వాత మనం సాయంత్రం పూట అంటే ఆవకాయ కలిపే ముందు ఒక మూకిట్లో అది నూనె ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేయాలి. అది ఎలాగంటే చిందుతూ ఉంటుంది అనమాట. అప్పుడు కమ్మని వాసన కూడా వస్తుంది. అప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారి పెట్టుకోవాలి. అది పక్కన పెట్టుకొని మనం మార్కెట్ నుంచి మామిడికాయలు కోసి తెచ్చుకుంటామని కదండి, కోయించి వాటిని మనం శుభ్రంగా తుడుచుకొని అలాగ ముక్కలన్నీ కూడా నీట్గా చేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత సాయంత్రం పూట మనం ఆవకాయ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్కలన్నీ ఆరాలి. అప్పుడే మనకి ఆవకాయ బాగుంటుంది అనమాట, నిల్వ ఉంటుంది. ఆ తర్వాత మనం సాయంత్రం, అందుకనే సాయంత్రం కలిపి పెట్టుకోవాలి. ఈ లోపల పొద్దుట మనం వెల్లుల్లిపాయలు కూడా తొక్కలు తీసుకొని ఉంచుకోవాలన్నమాట. మనము కలిపే ముందు అప్పుడు మిక్సీలో ఈ నువ్వుపప్పు వేసి పిండి పిండిలాగా అయ్యే విధంగా మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఒక గిన్నె నిండా ముక్కలు తీసుకున్నాం అనుకోండి, అలాగే అదే గిన్నె నిండా కూడా మనము కొద్దిగా తక్కువగా ఉప్పు కారాలన్నీ వచ్చే విధంగా పోసుకోవాలన్నమాట. మేము మాత్రం చూడండి 3 గ్లాసులు నేను కారం వేశాను, అలాగే 3 గ్లాసులకి తక్కువగా ఉప్పు వేశాను, అలాగే 1 గ్లాసు నువ్వు పొడి వేశాను, వెల్లుల్లిపాయ, మెంతులు ఇవన్నీ కూడా బాగా కలపాలి. ఇట్లాగ ముద్దలు ముద్దల్లాగా ఉండల్లాగా ఉండకుండా ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో నువ్వుల నూనె పోసుకొని మళ్ళీ ఇదంతా కూడా ఈ కొద్దిగా పేస్ట్ లాగా అయ్యే విధంగా తయారు చేసుకోవాలి. అలా తయారైన దాంట్లో మనం ముందుగా చెప్పాం కదా, కొద్దిగా తక్కువగా గిన్నె తక్కువగా కారం ఉంటే గిన్నెన్నర ముక్కల వరకు వేసుకోవచ్చని, ఆ ముక్కలన్నీ కూడా మళ్ళీ ఇందులో వేసుకొని మనం చక్కగా ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం అదంతా పట్టే విధంగా పట్టించుకొని మనం ఎప్పుడైనా సరే అండి ఆవకాయ కలిపేటప్పుడు మాత్రం మనం మంచి మనసుతోటి ఈ సంవత్సరం మనకి ఏమైతే మంచి జరగాలని, శుభాలు జరగాలని మనం అనుకుంటున్నామో వాటిని తలుచుకొని మనం ఆవకాయ పెడితే కంపల్సరీ కూడా ఆ సంవత్సరం మనకి ఆ మంచి జరుగుతుందండి. ఇది ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు కూడా ఇదంతా మాకు చెప్పేవాళ్ళు. నేను కూడా అలాగే పెడుతున్నా. ఫస్ట్ మనం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా దండం పెట్టుకొని అలాగ కళ్ళకు అద్దుకొని పెట్టినట్లయితే ఆవకాయ పాడవదు, మన ఇంట్లో కూడా అన్ని శుభాలు జరుగుతాయి. ఆ శుభాలకు కూడా మనం ఈ ఆవకాయను వాడతాం అనమాట. అలా అనుకొని పెట్టాలన్నమాట. ఇలా చేసినట్లయితే మనం మంచి మనసుతోటి మనకి ఏదైతే మంచి కావాలి అనుకున్నామో జరగవలసిన మంచి కంపల్సరీ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుంచుకొని మీరు కూడా ఆవకాయలు పెట్టేటప్పుడు ఈ రకంగా పెట్టండి. ఇలా పెట్టినటువంటి ఆవకాయని మొత్తం కూడా జాడీలో పెట్టుకొని పైనుంచి కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టి ఆ మూత మీద మామూలుగా ఒక క్లాత్ ఏదన్నా కప్పేసి 3 రోజుల పాటు పక్కకి ఉంచాలండి. దీనివల్ల ఏంటంటే 3వ రోజు తర్వాత మనం కలుపుతాం కదా, ఆ రోజు వరకు మనకి ఆవకాయ ఏంటంటే ఎంత పైకున్నా కూడా అదంతా కిందికి తగ్గిపోతుంది అనమాట. మంచిగా ఉప్పు కారం అన్నీ కూడా కరిగి అన్నీ కలుస్తాయి. ఇక లాస్ట్ అండి ఇంపార్టెంట్ అండి, మనం ఏ గిన్నెలో అయితే ఆవకాయ కలిపామో ఆ గిన్నెలో అన్నం కలుపుకుంటే ఉంటుందండి నిజంగా. ఆ గిన్నె ఎంత అంటే ఆ జన్మలో ఈ టేస్ట్ మళ్ళీ ఏది తిన్నా కూడా రాదు. ఇది మాత్రం కంపల్సరీ ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు లాస్ట్లో ఇలా అన్నం ట్రై చేసి తినండి.